అధికారం అధికారం ఉన్నది ప్రజలకు మంచి చేయడానికి, అధికారం ఉన్నది ప్రజల మేలు కోరడానికి, ప్రజలకు వస్తున్న కష్టాలను తీర్చడానికి, ప్రభుత్వ యంత్రాంగాన్ని అవినీతి లేని చక్రంగా నడిపించడానికి. కానీ వెరాజ్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత కూటమి అధికారంలోకి వచ్చింది, అధికారంలో ఉన్నది, అధికారంలో చేస్తున్నది, అధికారంలో చేయిస్తున్నవి అన్నీ కూడా తమ సొంత లాభాల కోసమేనా? తమపై ఉన్న కేసులను ముగించుకునే కార్యక్రమమే చేయడమా? ఇక్కడే చంద్రబాబు చిక్కుల్లో పడడమే కాదు, యావత్ సమాజంలో అనేక ప్రశ్నలకు ఒక క్వశ్చన్ మార్క్గా నిలుస్తున్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక చంద్రబాబుపై నమోదైన స్కిల్ స్కామ్, డెవలప్మెంట్ స్కామ్లో అడ్డంగా చంద్రబాబు బుక్ అయ్యాడు, దొరికాడు. సాక్షాత్తు షెల్ కంపెనీల ద్వారా తాను డబ్బులు మళ్లించినట్లుగా ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నాయి కాబట్టే చంద్రబాబును ఏకంగా జైలుకి తీసుకెళ్లారు, జైల్లో పెట్టారు. కట్ చేస్తే చంద్రబాబు ఇప్పుడు అధికారం వచ్చింది, కూటమి తమ చేతిలోనే ఉంది, అధికారం ఉన్నది, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నది సాక్షాత్తు నిందితుడే. అయితే ఇప్పుడు ఆ నిందితుడే ఏకంగా తనపై ఉన్న కేసులను కొట్టేసుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుతూ ముగింపు దశకు తీసుకెళ్తున్నాడు. అధికార దుర్వినియోగంలో భాగంగా చంద్రబాబు అరుదైన ఘనత సాధిస్తూ పోతున్నారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకునే ప్రయత్నంలో వరుస విజయాలు సాధించుకుంటూ పోతున్నారు. నిందితుడిగా సాక్షాత్తు రాజమండ్రి మహేంద్రవరం సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన ఉన్న ఈ స్కిల్ స్కామ్ కుంభకోణానికి కేసు మొత్తానికి క్లోజ్ చేయించుకునడం ఇంతకు మించిన దారుణం మరొకటి ఉంటుందా? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఉన్న స్కిల్ స్కామ్ కుంభకోణం కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టిపారేసింది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సిఐడి తుది నివేదిక కోర్టులో ఫైల్ చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం చివరకు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్గా పరిగణిస్తూ ఈ తీర్పు ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో దీన్ని పట్టుకొని హైకోర్టు, సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా వైసీపీ వెళ్తుంది. అయితే చంద్రబాబు సహా 35 మందికి ఊరట దక్కినట్లే ఇక్కడ. ఆంధ్రప్రదేశ్లో 2014-2019 కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టేట్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టుల్లో నిధులు దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడమే కాదు, దీనికి సంబంధించిన బలమైన ఆధారాలన్నీ సేకరించి తన హయాంలో ఏకంగా చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపించి 53 రోజుల పాటు జైలు జీవితం కూడా రుచి చూపించిన ఘనత జగన్. అయితే 2018లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సిఐడి కేసు నమోదు చేసింది, విచారణ జరిపింది. 2023 కల్లా ఈ కేసు దర్యాప్తు ముమ్మరం స్థాయికి చేరుకుంది. స్కామ్ జరిగిన మాట వాస్తవమేనని తేల్చింది. ఫేక్ కంపెనీల ద్వారా సుమారు 371 కోట్ల నిధులు మళ్లించబడ్డాయని నిర్ధారించింది. అలా ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి అయిన ఈ చంద్రబాబు నాయుడు గారిని నిందితుడిగా పేర్కొంటూ సెప్టెంబర్ 9వ తారీఖు 2023 ఏడాదిలో అరెస్టు కూడా చేశారు, కరెక్ట్గా 1 సంవత్సరం ఎన్నికలు ఉన్న సందర్భంకు ముందు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా చర్చానీయాంశంగా మారింది. కేసుకు సంబంధించి దర్యాప్తులో ఉండడంతో కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కూడా 53 రోజుల పాటు గడిపారు. అదే సమయంలో ఆయన్ని సిఐడి కస్టడీకి తీసుకుని విచారణ కూడా జరిపించింది. మరోవైపు ఈ కేసును ఈడీ సైతం విచారణ జరిపి పలువురు ఆస్తులను జప్తు చేసింది. అనారోగ్య కారణాలు చూపిస్తూ, హెల్త్ పరంగా కాన్సిక్వెన్సెస్ చాలా ఉన్నాయని చూపిస్తూ 53 రోజుల తర్వాత బెయిల్పై బయటకు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారిని. ఆ తర్వాత తీరా అధికారంలోకి వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక కేసు కొట్టించుకోవడానికి సిఐడితోనే పిటిషన్ వేయించి దాంతోనే క్లోజ్ చేయించే కార్యక్రమాలు చేయడం అంటే ఇది రాజ్యాంగ అధికార దుర్వినియోగం అవుతుందా కాదా? గతంలో స్కిల్ కేసుల్లో అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిన ఏపీ సిఐడి ఇప్పుడు మాత్రం చాలా తీవ్రమైన కేసుల్లో ఏమాత్రం నేరమే జరిగినట్లుగా, ఎలాంటి ఆధారాలు లేవు అన్నట్లుగా పేర్కొనడం ఈ నోరు తెరిచే కార్యక్రమం. ఇటు చంద్రబాబు అధికార దుర్వినియోగంపై న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తుంటే, వరుసగా తనపై ఉన్న కేసులను మూయించుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేకుండా ముందుకు దూసుకెళ్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరోవైపు ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట కూడా అని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇలాంటి వాటిపై కూడా వైఎస్ఆర్సీపీ బలంగా పోరాటం చేయాలి. కామన్గా జనాలకు ఈ విషయాలు తెలియడం లేదు. చంద్రబాబుపై ఉన్న కేసును తానే ఇలా కొట్టేసుకోవడం రాజ్యాంగ హక్కుకు కాలు రాస్తున్న కార్యక్రమం అన్న విషయం సామాన్య జనాల మధ్యలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కానీ జనాల మధ్యలోకి తీసుకుపోవాల్సిన అంశాలను తీసుకుపోవడంలో కూడా ఇప్పటికీ వైసీపీ ఫెయిల్ అవుతూనే ఉంది. ఎంతసేపు ఆవేశం, ఎలివేషన్, యాక్షనే కనబడుతుంది తప్ప పర్ఫెక్ట్ విధానంలో చంద్రబాబు చేస్తున్న పరిపాలనలో చాలా లోతైన తప్పులను ప్రజల ముందు పెట్టడంలో ఇప్పటికీ కూడా అదే తప్పు చేయడం స్పష్టంగా కనబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ కేసు అంటే అతిపెద్ద కేసు అనేది ఈరోజు సామాన్యుడికి కూడా అర్థమవుతుంది. ఈ కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కొంత ఏదో చేశాడు అన్న
ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం, ఒప్పుకున్నారు కూడా ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పులు. నిజంగా ఎలాంటి స్కామే లేకపోతే ఇంత సింపుల్గా కేసు కొట్టేసే కార్యక్రమం ఉంటే ఆ రోజు 53 రోజుల పాటు జైలు జీవితం గడిపించాల్సిన కార్యక్రమం కోర్టులు ఎందుకు బెయిల్ ఇవ్వలేదు? ఎందుకంటే ప్రాథమిక ఆధారాలు బలంగా ఉన్నాయని ఆనాడు కోర్టులు చెప్పాయి. ఈనాడు మాత్రం ఏసీబీ కోర్టు మాత్రం కొట్టిపారేసింది. దీని మీద ఈ అపీల్ మీద సుప్రీంకోర్టు ధర్మాసనం వైపు హైకోర్టుకి కూడా పోయారు. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చే కార్యక్రమాలు కూడా చేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా స్కిల్ స్కామే కాదు, ఏ స్కామ్ అయినా ఇలా మనకొకరికి ఒకలాగా న్యాయం, ఇంకోరి న్యాయమా? అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం చేస్తే రాజ్యాంగ మౌలిక సూత్రం ఏం చెప్తుంది? ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానత్వం అంటారు. దేశ ప్రధానైనా, ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా అందరూ ఒకే చట్టానికి లోబడి ఉండాల్సిందే. అధికారంలో ఉన్నంత మాత్రాన రక్షణ లేదు అంటుంది రాజ్యాంగం. మరి అలాంటి రాజ్యాంగంలోకి సంబంధించిన వ్యక్తులు, ఇంత పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తులు ఈ రకంగా వాళ్ళకున్న పరిపతిని, వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ని, వాళ్ళకున్న పవర్, డబ్బు అన్నిటిని ఉపయోగిస్తూ ఈ రకమైన చర్యలు చేస్తుండడం, అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో అధికార దుర్వినియోగం చేస్తుంటే దీన్ని ఏమనాలి? ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతూనే ఉన్నాయి. టెండర్లు, కాంట్రాక్టర్లు అవినీతి జరుగుతూనే ఉంది. అధికారాన్ని వ్యక్తిగత లాభానికి వినియోగిస్తున్నారు. ప్రతిపక్షాలపై అక్రమ చర్యలు చేస్తూనే ఉన్నారు. చట్ట విరుద్ధ నిర్ణయాలు జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని గణం జరుగుతున్నప్పటికీ కూడా దీన్ని అధికార దుర్వినియోగం అనకుండా ఎలా ఉంటారు సామాన్యులు? అవినీతి, రాజ్యాంగ విరుద్ధ చర్యలకు ఇవి పరిగణిస్తారా? చట్టాలు ఎలా వర్తిస్తాయి? క్రిమినల్ కేసులు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఈడీ, సిబిఐ, ఏసీబీ విచారణ, కోర్టు అనుమతితో ముఖ్యమంత్రి మీద కూడా కేసులు నమోదవుతాయి. న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. నిర్ణయాలను కోర్టులు రద్దు చేస్తాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అపీల్ దాఖలు చేస్తారు. రిట్ పిటిషన్ దాఖలు చేయొచ్చు హైకోర్టు, సుప్రీంకోర్టులో. ఇలాంటివి జరిగినప్పుడు నిర్ణయాలు చంద్రబాబు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు తీసుకుంటున్న ఐడియాలజీ నిర్ణయాలను రద్దు చేసే అవకాశం, వెసులుబాటు పెద్ద స్థానాలకు, న్యాయస్థానాలకు ఉంటుంది. విచారణ ఆదేశాలు ఇస్తారు. కొన్నిసార్లు పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇందులో గవర్నర్ పాత్ర కూడా పెద్దగానే ఉంటుంది. గవర్నర్కు నివేదికలు ఇస్తారు. రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే ప్రెసిడెంట్ రూల్ ఆర్టికల్ 356 సూచన కూడా జరిపిస్తారు. ముఖ్యమంత్రి చర్యలపై కేంద్రానికి నివేదికలు ఇస్తారు. కానీ కేంద్రమే వాళ్ళ హ్యాండ్లో ఉన్నప్పుడు, కేంద్రానికి ఒక పిల్లర్ మాదిరిగా ఈ శక్తి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? నో కాన్ఫిడెన్స్ మోషన్ శాసనసభలో పెడతారు. సభలో అవినీతి నిరూపణ చేస్తే రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్నికల అనంతరం అధికారంలో ఉన్నప్పుడు విచారణ నెమ్మదిగా జరిగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. కానీ ఏకంగా ఉన్న కేసులను కొట్టేయడం అంటే ఇది రాజ్యాంగ దుర్వినియోగం, అధికార దుర్వినియోగం కాదా? మరి ఇలాంటి అధికార దుర్వినియోగం చేసే వాళ్ళను నిజంగా చట్టం ఎందుకు ఏమీ చేయకుండా పోతుంది? ఇలాంటి సమయంలోనే ఆయా వ్యక్తులు, అధికార దుర్వినియోగం చేసిన వ్యక్తులు వయసు రీత్యా వయసు అయిపోయి కనుక సహజ మరణం కనుక జరిగితే అప్పుడు ఎలా? ఈ వ్యక్తి కనుక అంటే సహజ మరణం జరిగితే క్రిమినల్ కేసులు ముగిస్తాయా? అంటే జైలు శిక్ష అమలు జరగదు, వ్యక్తిగత శిక్ష అక్కడితో ఆగిపోతుంది, మనిషే లేడు కాబట్టి. కానీ సివిల్ అండ్ ఫైనాన్షియల్ చర్యలు, అక్రమంగా సంపాదించిన ఆస్తులు, అటాచ్లు ఇవన్నీ జరుగుతాయి. కానీ మనిషే లేనప్పుడు ఇవన్నీ క్లోజ్ కదా. ఇదే కదా వీళ్ళ ధైర్యం. ఇదే అధికారంలో ఉంది దుర్వినియోగం చేస్తున్న అందరి ధైర్యం ఏందా అంటే 100 ఏళ్ళ కంటే ఎక్కువ మనిషి బతకడు. ఆల్రెడీ ఇప్పుడే 75 దాకా వచ్చేసాం. మాతో 10-15 ఏళ్ళు బతికితే ఎక్కువ. ఎప్పటికైనా పోయే కాలంలో ఖచ్చితంగా పేరు, ప్రఖ్యాత ఇవైతే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వద్దన్నా, అవునన్నా, కదన్నా వచ్చేస్తాయి. ఎందుకంటే మనం చేసిన పనులు చాలా పెద్దవి కాబట్టి. వెనకాల ఉన్న ఈ అప్పులు, వెనకాల ఉన్న ఈ లొసుగులు, చైన్లు, గొడవలు ఎవడు పట్టించుకోడు. అల్టిమేట్గా వీళ్ళ తప్పులన్నీ మోసేది సామాన్య సగటు మనిషి. ఇది మాత్రం ఈ సగటు మనిషికి అర్థం కాదు. చివరికి వాడే ఆగమవుతాడు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.